ఎవరా నువ్వు పక్కరా? నమస్తే మేడం. ఆగాగు, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల ఎమ్మెల్యే ఉన్నాడు, కనిపించట్లేదా? అయ్యా, లోపల జెండా పండుగ జరుగుతుంది కదయ్యా, 2 బిస్కెట్లు తీసుకుని వెళ్తానయ్యా. చెప్తుంటే అర్థం కావట్లేదా? పక్కకు పో. అధికారం ఉంది కదా, ఎక్కడ పెడితే అక్కడ వాడొద్దు ఆఫీసర్, అది మీకే మంచిది కాదు. ఏంట్రా పోలీసుడికి ఎదురు చూస్తున్నావా? పొద్దున్నే తాగొచ్చావా ఏంది? నువ్వు నన్ను కొట్టడానికి ఒక నిమిషం కూడా ఆలోచించలేదు, ఎందుకంటే నువ్వు ఇది. కానీ నేను నిన్ను కొట్టాలంటే 1 నిమిషం ఆలోచించాలి. ఎందుకో తెలుసా? అది నీ గొప్పతనం కాదు, నువ్వు చేసే జాబ్ గొప్పతనం. ఇక్కడ పబ్లిక్ ఉంది, ఎమ్మెల్యే ఉన్నాడని ఆగుతున్నా, లేకుంటే బొక్కలెర కొట్టి బొక్కలు వేసేస్తా. షో చేస్తున్నావేంట్రా? అవును, మరి షో చేస్తున్నా, ఫేమస్ అవ్వాలి కదా. షో చేయడం ఎలా ఉంటుందో చూపియాలా? గోపి, ఇట్రా ఒకసారి. బయట ఏం జరుగుతుంది ఒకసారి చూసిరాపో, లోపలికి రమ్మను. ఓకే మేడం. అలాండే పదబాబాయ్ వెళ్దాం. పెద్దవాళ్ళతో మనకెందుకయ్యా గొడవలు? అదేంటి బాబాయ్, మనం ఇలా ఉండబట్టే మనకు అలా జరుగుతుంది. ఏం కాలే, పద. ఏంటి పెద్ద అయినా, ఏంటి గొడవ? ఏంటి ఏం జరుగుతుంది అక్కడ? గొడవ కాదు మేడం, బాధ మేడం. ఎలక్షన్ల ముందు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక, జై జవాన్ జై కిసాన్ అంటారే. మన దేశానికి ఇంత పెద్ద పండుగ రిపబ్లిక్ డే రోజు ఒక రైతు లోపలి రావడానికి ఇబ్బంది ఏంటి మేడం? ఎవరు రానివ్వలేదు మిమ్మల్ని? తను మేడం. ఏదైనా సమస్య వస్తే బాధ తీర్చేవాడే పోలీసు, కానీ ఇప్పుడు భయపెట్టేవాడే పోలీసు. అది వాళ్ళ తప్పు కాదు, మా తప్పే. ఎందుకంటే డిగ్రీ చేసే నేను ఇక్కడ రిపబ్లిక్ డే జరుగుతున్నా కానీ బయటే ఉన్నాను. ఎందుకో తెలుసా? ఇంకా మాకు స్వతంత్రం రాలేదు మేడం. అది కేవలం డబ్బు ఉన్న వాళ్ళకు మాత్రమే వచ్చింది. ఆ డబ్బు ఉన్న వాళ్ళు వీరిని భయపెడుతున్నారు, వీరు మమ్మల్ని భయపెడుతున్నారు, అంతే మేడం. రైతులంటే ఇక్కడ కూర్చున్న సర్పంచులు, 100 ఎకరాల భూస్వాములు కాదు మేడం. రైతులంటే పొట్టకూడి కోసం పొలం లేకపోయినా కానీ ఉన్న వాళ్ళ కాడ కౌలు తీసుకొని వ్యవసాయం చేసేవాడే మేడం రైతు అంటే. అలా కష్టపడి పంట పండిస్తే అందరి ఇంట్లో దీపాలు వెలుగుతాయి. అదే నష్టపోతే ఆ రైతు ఫోటో ముందు దీపం వెలుగుద్ది. అది మేడం రైతులంటే. చూడండి.
ఆ